ఇవాళ మనం కల్లూరు మున్సిపాలిటీ 10వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన లక్ష్మీ నరసింహారావు గారితో ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నరసింహారావు. నమస్కారం అమ్మా. సత్తుపల్లి నియోజకవర్గం, కల్లూరు మండలం, కల్లూరు మున్సిపాలిటీ. మాది పొల్లయ్య బంజర గ్రామం మాది. నేను గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. నేను ఒక సామాన్యమైన కార్యకర్తనమ్మా. నా ఊరు ప్రజలు నన్ను ఎంతో నమ్మకంగా, ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో అందరూ మంచిగా నన్ను బాగా గౌరవిస్తారు. వారికి ఏ పని, ఏ అవసరం ఉన్నా 24 గంటల్లో వారికి అందుబాటులో ఉండి ఏ పని ఉన్నా చేసుకుంటూ వస్తున్నాను. తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రాగమయ్య దయానంద్ గారు ఏ పని అడిగినా గానీ మా ఊరికి ఇప్పటికి ఇంద్రం ఇళ్ళు 20 ఇళ్ళు ఇచ్చారు, కాలనీ ఇళ్ళు, సీసీ రోడ్లు ఇచ్చారు, డ్రైనేజీలు ఇచ్చారు, శివాలయం దగ్గర సీసీ రోడ్డు ఇచ్చారు. మొత్తం 2 కోట్ల రూపాయలు పైన మాకు ఇప్పటికి ఇవ్వటం జరిగింది. డబ్బులు అధికారికంగా. నా గ్రామంలో నాకు ఈ పని కావాలంటే మొన్న 10 రోజుల కింద వచ్చి సీసీ రోడ్ల శంకుస్థాపన కూడా రాగమయ్య దయానంద్ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. మళ్ళీ మీకు ఏది కావాలన్నా అడగండి, తీసుకోండి. ఎలక్షన్ అవటంతో 3 కిలోమీటర్లు జన్మభూమి రోడ్డుని బీటీ రోడ్డు వేపిస్తామని హామీ ఇచ్చారు మాకు. తర్వాత అదే మళ్ళీ నాకు ఇంద్రం ఇళ్ళు నాకు చాలలేదు, నాకు కావాలని నేను అడిగితే 50 ఇళ్ళు మీకు ఇచ్చి తీరుతామని అన్నారు రాగమయ్య దయానంద్ గారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు మాకు నిరంతరం 24 గంటలు అందుబాటులో ఉంటారు. అట్లే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మాకు 30 సంవత్సరాల నుంచి మాకు అనుబంధం. తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను సామాన్యమైన కార్యకర్తను. నా మీద ఎంతో నమ్మకం పెట్టి ఈ ఊరు 10వ వార్డు కౌన్సిలర్గా వారు నన్ను ఖరారు చేసి మా తూర్పులాకారము పొల్లయ్య బంజర కలిపి 940 ఓట్లు ఇక్కడ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే మాట మీద, నువ్వు ఉంటే మాకు ఏ పనైనా చేయగలవు, చేపిస్తావు, నువ్వైతేనే చేపిస్తావు, ఇక్కడ ఎవరి వల్ల కాదు, ఏమీ చేయట్లేదు. గత 10 సంవత్సరాల నుండి పొల్లయ్య బంజరకి తూర్పులాకారానికి ఒక్క పని కూడా ఏమీ జరగట్లేదు. నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మీరుంటే మీకు అందరికీ మేము మా ఓట్లన్నీ మీకేసి మిమ్మల్ని అఖండ మెజార్టీ తోటి గెలిపించుకుంటామని మా ఊరు ప్రజలు నన్ను బాగా మంచిగా నమ్మకంతో, అందరూ ఆడకూతురైనా మగపిల్లలైనా అక్కజెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ ఎంతో నా మీద బాగా నమ్మకంతో నన్ను అందరూ కలిసి నామినేషన్ వేయించారు. నా నామినేషన్ మొన్న 30వ తారీఖు నాడు నామినేషన్ వేయటం జరిగింది. సుమారుగా 650-60 మంది దాకా నా నామినేషన్కి వచ్చి నాకు మంచి అఖండ మెజార్టీ తోటి, భారీ ర్యాలీ తోటి వచ్చి నేను నామినేషన్ వేయటం జరిగింది. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీ ఎలా అయినా పార్టీలోనే చాలా మందికి టికెట్లు ఇవ్వాలి, చాలా మంది పోటీ పడతారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది సీట్ కోసం పోటీ పడతారు. సో అందరినీ కాకుండా మీకెందుకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? నేనంటే ఒక జనం జోలికి వెళ్ళను, ఎవరిని ఇబ్బంది పెట్టను, పోలీస్ స్టేషన్కి పోనీను, కోర్టుకి 2 సంవత్సరాలలో ఒక్క కేసు కూడా కోర్టుకు పోవటం కానీ ఇంత మట్టికి జరగలేదు. కల్లూరు ఎస్ఐ గారు, ఏ ఎస్ఐ గారు వచ్చినా సరే నాకు ఫోన్ చేసి, లక్ష్మీ నరసరావు గారు మీ ఊరు నుంచి పోలీస్ స్టేషన్ కేసు వచ్చింది, ఏం చేయమంటారని అడుగుతారు. పోలీస్ డిపార్ట్మెంట్ అడిగితే నేను దాని మీద ఎమ్మటే స్పందించి, అయ్యా మా ఊరు నుంచి కేసు పెట్టుకున్నారు కాబట్టి ఇరు వర్గాలని పిలిపించి అక్కడే మన స్టేషన్లోనే కాంప్రమైజ్ చేసి వాళ్ళని స్టేషన్లోనే కాంప్రమైజ్ అయిపోవాలి, ఇరు వర్గాలని కేసు లేకుండా అక్కడే మాట్లాడి పంపేయండి అని నేను చెప్తాను. నా మాట ప్రకారంగా ఎనీ టైం ఎప్పుడైనా సరే కల్లూరు పోలీస్ మొత్తం నాకు బాగా అనుకూలంగా ఉంటారు. ఎందుకంటే నేను మోసం చేయను, ఎవరిని ఇబ్బంది పెట్టను, తప్పుడు కేసులు బనాయించను, ఎవరి జోలికి పోను, అందరితోటి పాలల్లో నీలాలుగా కలిసిపోతూ అందరితోటి మంచిగా ఐక్యతగా నేను పనిచేస్తూ ఉంటాను. నాకు ఒక్కడే కొడుకు. నా కొడుకు 24 గంటలు ఏ పని ఉన్నా, సీఎంఆర్ఎఫ్ చెక్కులున్నా, కళ్యాణ లక్ష్మి చెక్కులున్నా, 10 ఎకరాల లోపు ఉన్న రైతులకి మొత్తం అందరికీ రేషన్ కార్డులు ఇప్పించాడు నా కొడుకు దుర్గామోహన్.
తర్వాత హాస్పిటల్ బిల్లులు ఉన్నా ఏవి ఉన్నా సరే మొత్తం ఆయనే చూసుకుంటాడు. నేను మటుకి మా ఊర్లో ఉండి నేను ఏ పనైనా నేను ఇక్కడ నడుపుకుంటాను. నేనంటే బాగా నమ్మకంతో ఉన్నారు నా ఊరు ప్రజలు. 940 మంది ఓటర్స్ నా ఊరు తూర్పులాకారం కలిపి అందరికీ న్యాయం చేస్తాను. నువ్వుంటేనే ఏ పనైనా చేపించగలవని ప్రతి ఒక్కరు కూడా నువ్వే ఉండాలా, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ లో నువ్వు ఉంటేనే మాకు బాగుంటది, వేరే వాళ్ళు అయితే మాకేమీ పని చేయలేరు. 10 సంవత్సరాల నుంచి వారు చేసి ఇతర పార్టీ వాళ్ళు మనకి చేసింది ఏమీ లేదు. ఏదైనా సరే అభివృద్ధి మన పొల్లైబంజర గ్రామానికి అభివృద్ధి జరగాలంటే నీ వల్లే జరగాలని ప్రతి ఒక్కరు అని అందరూ నన్ను బలపరిచారు. వాళ్ళ ఆదేశాల మేరకు ఎవరు మాట తీసేయకూడదు అని చెప్పి నేను కూడా ఈ మున్సిపాలిటీ 10వ వార్డులో కౌన్సిలర్ గా పోటీ చేయటానికి నామినేషన్ వేశాను. అయితే ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఏంటి? మీరు గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకి? నేను ఏమి హామీలు ఇచ్చానంటే, ఇప్పుడు మాకు జనభూమి రోడ్డు 3 కిలోమీటర్ రోడ్డు శాంక్షన్ అయింది, అదొకటి పోపిస్తున్నాము. తర్వాత ఇంద్రం ఇళ్ళు మళ్ళీ నాకు 50 ఇళ్ళు శాంక్షన్ అయినాయి, అవి తీసుకుంటాను. ఇంకా సీసీ రోడ్లు డ్రైనేజీలు మా ఊర్లో ఇంకా ఇవి జరగాల్సినవి ఒకటి ఉన్నాయి. తూర్పు ఆకారంలో కమ్యూనిటీ హాల్ ఒకటి ఇస్తానని వాళ్ళకి వాగ్దానం చేశాను. ఆ ఊరు ప్రజలందరూ వచ్చి నా దగ్గరకు వచ్చి, అయ్యా మాకు మా ఊర్లో డ్రైనేజీ లేవు, చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము, వర్షాకాలం వస్తే రోడ్ల మీదనే నీళ్లు పారుతున్నాయి, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. తర్వాత మాకు కమ్యూనిటీ హాల్ ఒకటి కావాలి, తప్పనిసరిగా కావాలంటే ఎలక్షన్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారు రాగమయ్య దయానంద్ గారిని అడిగి, పొంగులేటి గారిని అడిగి, మీకు కమ్యూనిటీ హాలు నాది బాధ్యత, నేను చేపిస్తా అని అడిగాను. మా ఊర్లో ఇంకా కరెంటు స్తంభాలు ఇంకా 20 స్తంభాలు కావాలి. 20 స్తంభాలు కావాల్సి వాళ్ళందరూ అడిగారు, మనకు 20 స్తంభాలు కావాలి ఏపీండి అని అడిగితే మా ఊరు ప్రజలు, అయ్యా ఎలక్షన్ కానివ్వండి, అందరికీ మనకి స్తంభాలు తెప్పించి ఏపించే బాధ్యత నాదని అందరికీ నేను ఇప్పుడు వాగ్దానం చేశా. మా ఊరికి కావాల్సిన పని అది. గతంలో టిఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇక్కడ, సో ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని మీరు అంటున్నారా? అవునమ్మా, ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల హయాంలో ఏమీ జరగల, మొత్తం శూన్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి రుణమాఫీ వచ్చింది, భారీ ఎత్తున రుణమాఫీ చేశారు. రైతు బంధు భారీ ఎత్తున రైతు బంధు ఇచ్చారు. తర్వాత కింటాకి 500 రూపాయలు బోనస్ ఇచ్చారు రైతులకి. తర్వాత ఫ్రీ కరెంటు ఒకటి ఇచ్చారు. మొత్తం 200 యూనిట్ల లోపు కాలిన కరెంటు ప్రతి ఇంటికి కూడా కరెంటు 0 బిల్లు ఇస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చాక గ్యాస్ సిలిండర్లు కూడా అదే తీరుగా గ్యాస్ సిలిండర్లకి సబ్సిడీ ఇస్తున్నారు. సన్న బియ్యం ఇస్తున్నారు. మాకు ఇదివరకు లావు మొద్దు బియ్యం ఇస్తే తినేవాళ్ళు కాదు, కడుపులో నొప్పి వస్తుందని తినేవాళ్ళు కాదు, పక్కన పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు. ఆడకూతురు ఎటన్నా అమ్మగారింటికి వెళ్ళాలంటే రేషన్ కార్డు పట్టుకొని బస్ స్టాండ్ కాడికి వెళ్తే ఫ్రీగా బస్సు ఎక్కి వెళ్ళి వస్తున్నారు. ఎక్కడి నుంచి ఖమ్మం, హైదరాబాదు, భద్రాచలం, ఎక్కడికంటే అక్కడ తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ ఫ్రీగా తిరిగి వస్తున్నారు ప్రతి ఆడకూతురు కూడా. ఇంకోటి, ఆడకూతురు పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి చెక్కులు 1,116 రూపాయలు అక్షరాల ఇంటికి తీసుకొచ్చి మా ఎమ్మెల్యే గారు, మా అమ్మ రాగమయ్య దయానంద్ గారు ప్రతి ఇంటికి వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు మొత్తం అందరిళ్ళకి తిరిగి ఇచ్చారు. తర్వాత హాస్పిటల్లో ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆపరేషన్లు అయినా మందులైనా ఏయైనా ఆ బిల్లులు కూడా మొత్తం తీసుకొచ్చేసి సత్తుపల్లిలో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ కాడ మేము ఆ కాగితాలు అక్కడికి ఇస్తే వాళ్ళు మాకెమ్మటే మళ్ళీ ఆ డబ్బులు గ్రాంట్ చేసి చెక్కులు పంపించి, ఆ చెక్కులు కూడా ఎమ్మెల్యే గారు రాగమయ్య దయానంద్ గారు ఇంటింటికి వచ్చి ఆ చెక్కులు కూడా ఇవ్వటం జరిగింది. చాలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులకి చాలా మంచిగా ఉంది. రుణమాఫీ భారీ ఎత్తున జరిగిందమ్మా. ఇలాంటి రుణమాఫీ ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల హయాంలో ఏనాడు కూడా రుణమాఫీ జరగల.
ఇప్పుడు మటుకి 100% బాగా జరిగింది. రైతులకి కరెంటు మోటార్లు నడుపుకోవటానికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. రూపాయి కట్టే పని లేదు. ఫ్రీగా రైతులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే మీరు చెప్పినట్టే ఇవన్నీ జరుగుతున్నాయని మీరు అంటున్నారు. కానీ బయట జనాలు చాలా మంది మాకు రైతు బంధు గాని పెన్షన్లు గాని పడట్లేదు అని చెప్పేసి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అధికారం కోల్పోయి ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లటాకి వాళ్ళు 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 చేసింది అయితే ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు మట్టుకి కాంగ్రెస్ పార్టీ అది చేస్తుంది ఇది చేస్తుంది. మరి ఏనాడు కూడా ఇప్పుడు మా కల్లూరు మండలంలో ఒక్క ఇందిరం ఇల్లు ఒక్క కాలనీ ఇల్లు కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా ఊరికి 20 ఇళ్ళు ఇచ్చారు. మా ఊర్లో ఇల్లు ఇచ్చింది కూడా కటికి పేదోళ్ళు ఏమీ లేదు. వాళ్ళకి రెక్కాడితేనే పొక్కాడతాం కష్టంగా ఉన్న మనుషులకి చూసి రేకులు వేసుకొని ఉన్నారు. కొంతమంది అద్దెళ్లలో ఉంటున్నారు. ఏమీ లేని బాగా కటికి పేదోళ్ళకి అందరికీ ఆ ఇళ్ళు 20 ఇళ్ళు ఇవ్వటం జరిగింది. చూసి ఎమ్మెల్యే గారు నా ప్రదేశం చూసి అబ్బా పెద్దపైన లక్ష్మీనరసరావు గారు మంచిగా చేస్తున్నారు. అందరికి పేదోళ్ళు అంటే నాకు బాగా ప్రేమ. నేను ఏ ఒక్క పేదవాళ్ళనైనా సరే అందరినీ ఆప్యాయతగా దగ్గరికి తీసుకుంటాను. నేను వీళ్ళు ఉన్నోళ్ళు వీళ్ళ ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి. ఓట్లు వేస్తారో వేయరోనని వాళ్ళని నేను అట్ట పిలవను. నాకు కావాల్సింది బాగా పేదవాళ్ళనే నేను దగ్గరకు తీసుకొని వాళ్ళ కోసమే నేను నా కొడుకు నిరంతరం ఎప్పుడూ తిరుగుతూ వాళ్ళకి సేవలు చేసుకుంటూ తిరుగుతున్నాము. అదే నేనంటే నమ్మకం నా ఊరి ప్రజలకి. ఇదంతా పార్టీకి సంబంధం లేకుండా మీరు సపరేట్ గా సేవలు చేస్తూ ఉండేవాళ్ళు లేదా పార్టీ నుంచే చేసేవాళ్ళు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఇదివరకు మామూలుగా ఉన్నప్పుడు నేను ఏమీ చేయలే. కాకపోతే జెండాలు మోసిన వేరే పార్టీ వాళ్ళే జెండాలు మోసిన అన్నాలు మోసిన అంతవరకే గాని నేనంటే గుర్తింపు లేదు. ఒక అనామకుణ్ణి. ఇవాళ ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఎవరైనా సరే నరసరావు గారు లక్ష్మీనరసరావు గారు అని చెయ్యెత్తి 1000 మంది జనంలో ఉన్నా కానీ దగ్గరకు పిలుచుకొని ఎంతో ఆప్యాయతగా నీకేం కావాలి చెప్పు, ఏం పని కావాలి చెప్పు అని అడుగుతారు. ఒకవేళ అందుబాటులో లేనప్పుడు ఫోన్ చేస్తారు. మీ ఊరికి గ్రాంట్ వస్తుంది పనులు చేపించుకోండి అని ఎంతో ఆప్యాయతగా పిలిచి ఆ పనులు మొత్తం మాకు ఇచ్చి చేపించుకుంటున్నాం మేము. అయితే గతంలో చూసుకుంటే సిపిఐ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ బీఆర్ఎస్ కి బాగా సపోర్ట్ ఉంది. ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. సో నిజంగానే అది జరుగుతుందా లేదంటే ఊరికే అలా వార్తలు వస్తున్నాయి అంటారా? 100% చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే మొత్తం మాకు కరెంటు లైట్లు, ఊళ్ళో లైట్లు కానీ డ్రైనేజీలు కానీ తాగటానికి మంచినీళ్ళు కానీ తర్వాత ఈ రోడ్డు సౌకర్యాలు మొత్తం సీసీ రోడ్లు కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మాకు సుమారు 16-18 కోట్ల రూపాయలు బ్రిడ్జి ఇచ్చారు కాంగ్రెస్ హయాంలో. మా ఊరు నుంచి కొద్దిగా వాన పడిందంటే కల్లూరుకి మాకు వెళ్ళటాకి రావటాకి రాకపోకలు ఆగిపోతే అటు ఇటు మడుసులు బావైతే కాక పోలీసు వాళ్ళు వచ్చి కాపలా కాసేది. మా ఊర్లో పోలీసులు వచ్చి కాపలా కాసి ఆ నీళ్ళు తగ్గిందాకుండి అప్పుడు మళ్ళీ జనాన్ని అటు ఇటు నడవనిచ్చేవారు. ఇవాళ అది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద బ్రిడ్జి కట్టారు. పెద్ద హైవే మీద కట్టినట్టు కట్టారు బ్రిడ్జి. ఆ బ్రిడ్జి సుమారు 18 కోట్ల రూపాయల పైన అవుతుంది కానీ తక్కువ కాదు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు అన్ని ఆఫర్లు అన్ని మంచిగా ఉన్నాయి. ఏ పని కావాలన్నా మంచిగా నడుస్తున్నాయి. అదివరకు మమ్మల్ని మా ఊరు అంటే అసలు మా ఊరు గుర్తింపు లేదు. పుల్లే బంజర్ అంటే ఏడుందో అనుకునేవారు. అంటే కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పుల్లే బంజర్ అంటే మొత్తం ఖమ్మం జిల్లాకి మా కల్లూరు మండలంలో ఫస్ట్ పుల్లై బంజరే ఎమ్మెల్యే గారికి. పుల్లై బంజర్ తర్వాతే ఏ ఊరు అయినా సరే అధికారులతోటి అదే చెబుతారు. పుల్లై బంజర్లో ఏ పని ఉన్నా సరే నిమిషాల ప్రకారంగా అయిపోవాలని రాగమయ్య దయానంద్ గారు వారు ఎప్పుడు కూడా నిరంతరం మా ఊరి మీదనే దృష్టి పెట్టి ఉంచుతారు. మీరు ఇప్పుడు 100% కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది అని అంటున్నారు? అవునమ్మా, అవును. తూర్పుల ఆకారంలో మా ఊరు ఈ 10వ వార్డులో కలిసింది. తూర్పుల ఆకారం ఆ ఊరికి ఒకేసారి ఏక టైంలో 58 ఇళ్ళు ఇంద్రం ఇళ్ళు ఇచ్చారు ఒకేసారి. ఆ ఊరిని ఆదర్శ గ్రామం కింద తీసుకొని అసలు మా ఊరిని ఆదర్శ గ్రామం తీసుకుందాం అనుకున్నాక మేము కూడా ఆలోచించినాం. అక్కడ మొత్తం ఎస్సీ
కులాల వారు ఎక్కువ ఉన్నారు. పేదోళ్ళు, బాగా పేదోళ్ళు వాళ్ళందరూ. చిన్న గ్రామం కాబట్టి ఆ ఊరినే తీసుకుందాం బాగుంటుందని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి మా ఊరు పెడదామన్న. మా ఊరు ఆదర్శ గ్రామం తీసుకుందామంటే అవసరం లేదండి, ఆ ఊరిని తూర్పులోకారాన్ని మనం ఆదర్శ గ్రామం కింద తీసుకుందాం, పేదోళ్ళు బాగా పేదోళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళకి న్యాయం జరిగిద్ది అని చెప్పేసి నా మాట ప్రకారం తూర్పులోకారాన్ని ఆదర్శ గ్రామం కింద తీసుకొని ఇందిరం ఇళ్ళు 58 ఇళ్ళు ఇచ్చారు. వాళ్ళకే కూడా బ్రిడ్జి తయారైంది, రోడ్డు సీసీ రోడ్డు తయారైంది, డ్రైనేజీ లేవు. కమ్యూనిటీ హాల్ ఒకటి కావాలి వాళ్ళకి. కమ్యూనిటీ హాల్ వాళ్ళందరూ మొన్న ఆ ఊరు నుంచి మొత్తం ఆడమగ అందరూ వచ్చారు, మా ఇంటికి వచ్చారు. వచ్చి అయ్యా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, మాకు మట్టికి కమ్యూనిటీ హాల్ కావాలి, ఊళ్ళో డ్రైనేజీ లేవు, డ్రైనేజీలు ఒకటి, కమ్యూనిటీ హాల్ ఒకటి మాకు ఏర్పాటు చేయండి, ఇప్పుడు మీ రుణం తీర్చుకుంటాం మేము అని చెప్పేసి వాళ్ళు చాలా ప్రాధేయపడి అడిగారు. తప్పకుండా నేను చేసి పెడతానని వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది. అయితే మీరు చెప్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇస్తుంది, ఫ్రీ బస్, కరెంట్ బిల్ ఇవన్నీ ఇస్తుంది. కానీ ఊర్లలో చాలా మంది చదువుకున్నారు కానీ వాళ్ళకి ఉద్యోగాలు లేవు. గవర్నమెంట్ ఉద్యోగాల గురించి చాలా మంది వెయిట్ చూస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? గత 20 సంవత్సరాల క్రితము చదువుకునే వాళ్ళు తక్కువ. తల్లి తండ్రి పిల్లల్ని కూడా ఎమ్మటేసుకొని కూలి పనులు చేపించుకుంటూ, అప్పుడు ఆ రోజులలో కూలి రేట్లు చాలా తక్కువ ఉండేవి. పిల్లగాడు పనికి వస్తే ఒక 5 రూపాయలు వస్తాయి అని చెప్పేసి బిడ్డన్నా కొడుకున్నా వాళ్ళ ఎమ్మట తిప్పుకొని కూలి పనులు, వ్యవసాయ పనులు చేపించేవారు. అదే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన కాడి నుంచి పిల్లల్ని మంచి మంచి చదువులు చదివించుకుంటూ కొంతమంది హైదరాబాదు, కొంతమంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి అందరూ చదువుకుంటున్నారు. ఎక్కువ శాతం గవర్నమెంట్ జాబులు అందరికి ఇవ్వలేరు కానండి, ప్రభుత్వం ఇవ్వాలంటే సాధ్యపడదు, ప్రైవేట్ జాబులు చేస్తున్నారు ఎక్కువ శాతం. మరి వారందరికీ ఇప్పుడు చదువుకున్న పిల్లలకి అందరికీ గవర్నమెంట్ న్యాయం చేసి గవర్నమెంట్ తరఫున జాబులు ఇస్తే అందరూ సంతోషంగా మంచిగా ఉంటారు. కొంతమంది డబ్బులు ఉన్నోళ్ళు అమెరికా వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, అట్లే బెంగళూరు వెళ్తున్నారు. మరి ఇప్పుడు ఆదాయం తక్కువైంది, ఖర్చు ఎక్కువైపోయింది, అంతా లగ్జరీలు. అయితే లేని వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్లిమెంట్ ఇక్కడ ఎలా ఉంది? గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకోగలుగుతారా? బాగుందా? ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? సో ఇన్ కేస్ ఇప్పుడు ఫెసిలిటీస్ బాగాలేకపోతే వచ్చే మీ ఎలక్షన్ లో గెలిస్తే ఆ ఫెసిలిటీస్ మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? మా పొల్లైబంజర గ్రామంలో చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళు సుమారుగా ఒక 100 మంది ఉన్నారు. 100 మంది కూడా మొత్తం కల్లూరు ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్ళి చదువుకుంటున్నారు. వాళ్ళకి బస్సు సౌకర్యం అని, భోజన వసతి అని అన్ని మంచిగా చూస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా చాలా బాగా చదువు చెబుతున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ఉందలే కానీ ఇక్కడ తక్కువ వెళ్తున్నారు, ఎక్కువ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువుకొని. సో వాళ్ళ గురించి మీరు ఏమన్నా సపరేట్ గా కేర్ తీసుకోవడం కానీ అలాంటివి ఏమైనా చేస్తున్నారా? ప్రజలు మీకు అలా ఏమైనా కంప్లైంట్స్ ఇచ్చారా? ఏదైనా ఇప్పుడు వాళ్ళు సంపాదించే 100 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు పిల్లలకి ఖర్చు పెట్టి నా పిల్లలు, నా బిడ్డ, నా కూతురు మంచిగా చదువుకోవాలా, మంచి జాబులు వస్తాయని ఈ పనులు, వ్యవసాయ పనులు, ముద్దు పనులు చేయలేము అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ ప్రైవేటు స్కూళ్ళకే ఆదరణ ఎక్కువ నడుస్తుంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆదరణ టీచర్స్ ఉంటారు కానీ ఉన్నా సరే ప్రతి కూలి పని చేసుకునేవారు కూడా ప్రైవేట్ స్కూళ్ళకే పంపుతున్నారు పిల్లల్ని, గవర్నమెంట్ స్కూళ్ళకి ఎక్కువ పంపించట్లేదు. అదే ఇంకొకటి, ఇప్పుడు ఎవరికైనా ఏదన్నా ఆరోగ్యం బాగలేకపోతే ఎదవరికి ఎక్కువ శాతం ప్రైవేటు హాస్పిటల్కి వెళ్ళేవారు. ఇప్పుడు అధునాతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆడకూతురు అయితే, ప్రెగ్నెంట్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం, డెలివరీ చేయించుకోవటం, ఫ్రీ డెలివరీ చేపిస్తున్నారు. ప్రైవేటు హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్లు చేసి శిశువును బయటకు తీస్తున్నారు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏంటంటే కాసేపు ఆలస్యం అయినా సరే ఆగి ఫ్రీ డెలివరీలు చేస్తున్నారు. అంగన్వాడీ స్కూళ్ళు కూడా గర్భిణీ స్త్రీలకి ఫుడ్ మంచిగా గవర్నమెంట్ మంచిగా ఫుడ్ ఏర్పాటు చేశారు.
కోడిగుడ్లు ఇస్తున్నారు, ఫుడ్ ఇస్తున్నారు, అన్ని మంచిగా సౌకర్యవంతంగా మెడిసిన్ ఇస్తున్నారు, అన్నీ బాగున్నాయి, మంచిగా బ్రహ్మాండంగా ఉన్నాయి. మొన్నటికి మొన్న సంక్రాంతి పండక్కి అందరికి ఆడకూతుర్లు అందరికి చీరలు ఇచ్చారు, ఇంద్రమ్మ చీరలు. అవును, ఇంద్రమ్మ చీరలు ఇచ్చారు. వాళ్ళు డ్వాక్రా గ్రూపు, డ్వాక్రా మహిళలకి మొత్తానికి అందరికి ప్రతి ఆడకూతురికి అందరికి చీరలు పంపిణీ చేశారు. చాలా బాగున్నాయి అన్నారు, అందరూ సంతోషంగా తీసుకున్నారు. అది బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఇంకా మీరేమని చెప్పాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఇక్కడ ఉన్న ప్రజలకి కానీ? మా ఊరు ప్రజలు కాంగ్రెస్ పార్టీ అంటేనే మొత్తం కూడా బాగా అభిమానం పెరిగిపోయింది. పార్టీ అంటే ఈ ఇంధనం ఇళ్ళు ఇచ్చిన కాడి నుంచి, రైతు బంధువులు పెట్టిన కాడి నుంచి, రుణమాఫీలు పెట్టిన కాడి నుంచి, తర్వాత బోనస్ పెట్టిన కాడి నుంచి ప్రతి రైతు కూడా, ఏమీ లేని వాళ్ళు కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు రైతులు కౌలు బాగా జమీందారులు ఉన్నారు, జమీందారుల దగ్గర పొలాలు కౌలుకు తీసుకొని వాళ్ళు కూడా మంచిగా పంటలు పండించి వాళ్ళు కూడా సౌకర్యంగా రైతులకు వస్తుంది. తర్వాత రైతు బంధు రైతులకే వస్తుంది. బోనస్ మట్టుకి బోనస్ ఈ కౌలుదారులకి బోనస్ అందుతుంది. దానివల్ల కౌలుకు చేసే రైతులు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. మాకు ఇంత మంచి సమయాన్ని మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మనస్ఫూర్తిగా గెలవాలని కోరుకుంటున్నాను. సరేనమ్మా, నమస్కారం అమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.